హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో 40,000 రెంట్ వచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడం జరిగిందండి. మరి ప్రాపర్టీ ఎక్కడ అనుకుంటున్నారా? బాలాపూర్ టు ఆర్సీఐ వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అండి. మంచి ప్రాపర్టీ, G+1, అదేవిధంగా పైన పెంట్ హౌస్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHK. దీనికి మనకు రెంట్సే 40,000 అయితే రావడం జరుగుతుంది. సో ప్రాపర్టీ డీటెయిల్స్ క్లియర్గా చూడండి, క్లియర్గా చెప్తాను. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరన్నమాట. ఒకసారి ప్రాపర్టీ ఫస్ట్ చూద్దాం. ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ అయితే చాలా లేటెస్ట్గా తీసుకున్నారండి. దీని కాలనీ నేమ్ వచ్చేసి శ్రీ బాలాజీ టౌన్షిప్, రోడ్ నెంబర్ 2లో అయితే ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 147 స్క్వేర్ యార్డ్స్, 24x55 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, చాలా మంచి ఏరియాలో ఉందన్నమాట. ప్రాపర్టీ 3,600 బిల్డప్ ఏరియా అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మంచి ర్యాంప్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు 9 feet పెద్ద గేట్ లేటెస్ట్గా అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మంచి పార్కింగ్ అండి. పార్కింగ్లో ఈజీగా 2 cars పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఇచ్చినారు. అదేవిధంగా ఫస్ట్ మనకి ఎంటర్గానే బోర్ ఉంది. దీనికి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. పక్కకైతే ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ఇక సంపు కూడా మనకు పెద్ద సంపు అయితే తీసుకోవడం జరిగిందండి. మరి పార్కింగ్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా పైన కూడా మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద వచ్చేసి మంచిగా గ్రానైట్ తీసుకున్నారు. ఇక కింద కూడా మనకు రెంటర్ పర్పస్ ఏం చేసినారంటే 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అయినాం అనమాట. ఇది హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా టీవీ యూనిట్ ఇచ్చినారు. మంచిగా పైన ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. కింద మొత్తం కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. పక్కకు మనకు యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్, చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా మంచి పూజ గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజ గది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. హాల్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు బెడ్రూమ్ ఉంది. దీనికి విండోస్ కూడా మంచిగా UPVC విండోస్ ఇచ్చినారండి. ఇవి కూడా ఫోటో ఫ్రేమ్ విత్ గ్రానైట్తో తీసుకున్నారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా పై వరకు టైల్స్, మంచిగా విండో, గ్రీజర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అయితే అరేంజ్ చేసినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ వస్తే మంచి మంచి లైట్ కలర్స్, ఇట్లా లైట్ పింక్ కలర్ ఆ విధంగా తీసుకున్నారు. మంచి విండో చూస్తే 4x4 UPVC విండో. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్, కలర్ఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి బీరువా ప్రొవిజన్, పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీనికి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఒక రూమ్ అంత ఇచ్చినారు. 6 feet వరకు టైల్స్ ఇచ్చినారు, విండో ఇచ్చినారు, గ్రీజర్ పాయింట్స్ ఇచ్చినారు, షవర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఈ ఏరియాలో పర్ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 12,000 to 15,000 అయితే పోతుందంట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. దీంట్లో టైల్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండో వచ్చేసి 4x4 UPVC విండో తీసుకున్నారు. దీనికి లో రూఫ్ కూడా తీసుకున్నారు. దీనికి ఏంటంటే 2 doors అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోర్. చూస్తున్నాం కదా, ఇటు నుంచి మనం బయటకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక 2 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి. బిల్డింగ్ చుట్టూ ఇలా 2 feet గల్లీ అయితే వదిలిపెట్టినారు. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ పైన ఓనర్ కోసం 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా సూపర్ ఉందన్నమాట, సూపర్ ఉంది. మనం పైకి వెళ్ళడానికి 300 feet స్టెప్స్ కిందనే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంది. స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. మంచి స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ మీద వెంటిలేషన్ కోసం ఇట్లా UPVC గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారండి. బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. రెడీ టు వాక్ పై లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. G+2 చూస్తున్నా కదా. ఇప్పుడు మనం బాల్కనీలోకి వచ్చినాం. బాల్కనీలో గ్రానైట్ తీసుకున్నారు, మంచి ఇట్లా టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ వచ్చేసి రాడ్ తీసుకున్నారు. కాలనీ చూడండి. ఇక కాలనీ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచిగా అయితే ఉందండి. శ్రీ బాలాజీ టౌన్షిప్ RCI టు బాలాపూర్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. ఇది సింహద్వారం అండి. సింహద్వారం ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. 6 feet డోర్తోని చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇండియన్ టేక్తోని
మన చుట్టూ ఫ్రేమింగ్ కూడా మంచిగా వుడ్ వర్క్తో అయితే చేపించినారు. పక్కకు కూడా ఇట్లా మంచిగా ఫ్లవర్స్తోని మంచిగా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేస్తే పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ అనమాట. లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ అండి. ఇక్కడ వరకు ఒకటి ఆర్చ్ అయితే ఇచ్చినారు కాబట్టి ఆర్చ్ ఇచ్చుకోవాలి మనము. ఆర్చ్ కోసమే ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ మనము ప్రైవేట్ స్పేస్ అంటే నేబర్స్తో కానీ ఫ్రెండ్స్ కానీ కూర్చునే విధంగా ఒక హాల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచిగా మనం ఏంటంటే అన్ని సోఫాస్ ఇట్లా వేసుకోవచ్చు. ఆ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. నెక్స్ట్ మనము హాల్లోకి ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఇచ్చినారు. చుట్టూ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి లైట్ కలర్స్తోని మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే 4x4 యూపీసీ విండోస్ విత్ మెష్ డోర్స్, ఐరన్ గ్రిల్స్, ఫోటో ఫ్రేమింగ్ అంటే గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. హాల్ పక్కకే మనకు డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ విండో 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ మన గ్లాసు ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి మంచి షెల్ఫింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. పక్కకు యూ షేప్ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ చూస్తున్నాం కదా, యూ షేప్లో చాలా స్పేషియస్గా పెద్దగా అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉండడానికి చాలా స్పేషియస్గా అయితే కిచెన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి 2x2 విండో తీసుకున్నారు. చుట్టూ టైల్స్, మంచిగా స్టెయిన్లెస్ సింక్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నాం కదా, ఈ విధంగా తీసుకున్నారు. దీంట్లో మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఒక పూజ గది కూడా మంచి పెద్ద పూజ గది కూడా ఇచ్చినారన్నమాట. మనకు డైనింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. ఇక్కడ కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఏమైనా క్లాత్స్ వాష్ చేసుకుని దాలా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఈ విధంగా ఆర్చ్ అయితే తీసుకున్నారండి. ముందుకెళ్తే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి, చాలా బాగుంది. నెక్స్ట్ దీని పక్కకి మనకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. కింద టైల్స్, మంచిగా వెంటిలేషన్ కోసం 4x4 యూపీవీసీ విండో, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, పక్కకు షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా నీట్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచి లైట్ కలర్ పెయింటింగ్స్ కూడా తీసుకున్నారు. ప్రతి రూమ్లో డిఫరెంట్ పెయింటింగ్స్. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమే ఒక రూమ్ అంత ఉందండి, అంత స్పేషియస్గా తీసుకున్నారు. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. పక్కకు విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అన్నీ అవుతున్నాయి. నెక్స్ట్ దీని పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా కింగ్ సైడ్ బెడ్ పడుతుంది, అంత స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, 4x4 విండో, బ్యూటిఫుల్ లైట్ పిస్తా కలర్ పెయింటింగ్స్, పైన మంచి ఫాల్ సీలింగ్. అదేవిధంగా లో రూఫ్. ఇక డోర్స్ కూడా చూస్తున్నారు కదా, లేటెస్ట్గా డోర్స్ చాలా బ్యూటిఫుల్గా మంచి క్వాలిటీని తీసుకున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీనికి మనకు 40,000 రెంట్సే వస్తాయి. శ్రీ బాలాజీ టౌన్షిప్లో ఉందండి. బాలాపూర్ టు ఆర్సీఆర్కి వెళ్ళే రూట్లో మెయిన్ డోర్ నుంచి జస్ట్ 3rd బిట్ అనమాట. పైకి వెళ్ళడానికి కూడా మంచి గ్రానైట్ స్టెప్స్, స్టీల్ రైలింగ్, మంచి విండోస్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ ఇచ్చిన, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన కూడా హెడ్ రూమ్, మనకు వర్షం పడితే ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ కూడా ఇచ్చినారు. మనం ఇప్పుడు పైకి వచ్చినామండి. పైన పెంట్ హౌస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది కూడా మంచిగా ఇండియన్ టేక్తో డోర్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే పెద్ద హాల్లోనే మంచిగా ఫాల్ సీలింగ్, అదేవిధంగా టీవీ పెట్టుకోవడానికి పెద్ద టీవీ యూనిట్, ఇక్కడ 4x4 యూపీవీసీ విండో. నెక్స్ట్ మీకు డైనింగ్ ఏరియా చూపిస్తాను. హాల్ పక్కకి లెఫ్ట్ సైడ్ ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా 6 to 8 members కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్. అదేవిధంగా కిచెన్, యూ షేప్ కిచెన్, ప్లాట్ఫామ్ కానీ టైల్స్ కానీ అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పక్కకే పూజ గది కూడా తీసుకున్నారండి, చాలా బాగుంది కదా. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఉందన్నమాట, చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ మీకు కామన్ బాత్రూమ్ చూపిస్తున్నాను. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచిగా 4x4 యూపీవీసీ విండో, పైన మంచి రౌండ్గా ఫాల్ సీలింగ్, ఇక్కడ మంచిగా బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్స్ అన్నీ చాలా స్పేషియస్గా తీసుకున్నారండి, చాలా బాగున్నాయి. 6 feet టైల్స్, అన్ని ప్రొవిజన్స్, విండోస్ కానీ, గ్రీజర్ పాయింట్స్ కానీ, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కానీ
దీని పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా మంచి పెయింటింగ్స్, మంచిగా విండో, ఫాల్ సీలింగ్, అదేవిధంగా లో రూఫ్. చూసారు కదా ప్రాపర్టీ మొత్తం. ఈ ప్రాపర్టీ వచ్చేసి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తానండి, చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు శ్రీ బాలాజీ టౌన్షిప్ రోడ్ నెంబర్ 2లో ఉంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుందండి. 147 స్క్వేర్ యార్డ్స్, 24x55 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్డు ఉంది. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. మీకు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి 3rd బిట్ అన్నాను కదా, మీకు అదే చూపిస్తాను. అందుకని చెప్పేసి టెర్రస్ మీదకి తీసుకెళ్తున్నాను అనమాట. మనము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. చూస్తున్నా కదా, అదే మెయిన్ రోడ్ అండి. చూస్తున్నా కదా, వెహికల్స్ చూస్తున్నా కదా, ఆర్సీఐ రోడ్ అనమాట. బాలాపూర్ టు ఈ రోడ్డు శంషాబాద్కి, ఆర్సీఐకి కనెక్టింగ్ రోడ్ అనమాట. ఫుల్ బిజీగా ఉంటుందండి. మనకి ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి మనకు బస్సెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మంచి ఏరియాలో ఉందండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ రోడ్ ఉంది, ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూస్తే మొత్తం కాలనీ ఉంది. శ్రీ బాలాజీ టౌన్షిప్ అండి ఇదంతా. ఎంత మంచిగా ఉందో చూస్తున్నది కాలనీ. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. మెయిన్ రోడ్ నుంచి మనం నడుచుకుంటూ ఇక్కడ రావచ్చు. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ అయితే ఉన్నాయండి. ఎంత బాగుందో చూడండి ప్రాపర్టీ మన పైన కింద మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేపించినారు. మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. వాటర్ ట్యాంక్, బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ 2 పెట్టుకోవచ్చు అనమాట. ఆ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి అన్నీ తెలుసుకున్నాం కదా, ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి. మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,45,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ, కన్సల్ట్ అయినా అనుకోండి, మీకు డైరెక్ట్ రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మంచి మంచి ప్రాపర్టీస్ డైలీ పోస్ట్ చేస్తామండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు సొంతం చేసుకోవాలని మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.